సో ఒక ప్రత్యేక మెషిన్ పరికరం ద్వారా వీళ్ళు తేమ శాతాన్ని చెక్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం అనమాట. మొత్తం 5 సార్లు చెక్ చేసి డివైడెడ్ బై 5 చేస్తారు. ఎంత వచ్చిందండి ఒక్కసారి చూపించరా? 6 అని ఉంది, 6.5% ఉంది. ఫస్ట్ టైం 6.5% వచ్చింది. నెక్స్ట్ టైం 6.1% వచ్చింది. సెవెన్ పాయింట్ సిక్స్ థర్డ్ టైం. 6.1. సో ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది అంటే జనరల్ తొక్కుడు పెట్టుకుంటారు, తొక్కుడు వల్ల ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 15% వచ్చింది. ఇక్కడ అంటే ఎక్కువ తొక్కుతారండి జనం అండి, అందువల్ల మాయిశ్చర్ వస్తుంటుంది. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? 5 డివైడెడ్ బై కొడతాం సార్. 5 ఇప్పుడు వచ్చిన 5 బై 5 చేస్తారు. 5 కొడతాం, వచ్చిన యావరేజ్ని బట్టి మాయిశ్చర్ రాస్తాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ మిల్లుకి వెళ్తారా? ఏ మిల్లు అయితే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకుంటారు ఆ మిల్లుకి పంపించేస్తాం. వాళ్ళు బుక్ చేసుకున్న మిల్లుకి, వాళ్ళు ఏ మిల్లు అయితే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో ఆ మిల్లుకి పంపించేస్తాం. ఎట్లా ఇది యాప్ త్రూనే? యాప్ ద్వారా కపాన్ అది లేదండి, కపాస్ కిసాన్ ఆ యాప్ ద్వారా బుక్ చేసుకుంటారు. వాళ్ళు ఏ మిల్లు అయితే ఇప్పుడు బుక్ చేసుకుంటారో ఆ మిల్లుకే మేము ఇక్కడ గేట్ పాస్ రాసి పంపిస్తామండి. ఇప్పుడు తేమ శాతం ఎక్కువ ఉంటే పరిస్థితి ఇప్పుడు 8% అబోవ్ వస్తే 8% అబోవ్ వస్తే 9 రాస్తామండి. 8.4 వస్తే 8 రాస్తాము. 8.5 వస్తే 9 రాస్తాం. 9.4 వచ్చినా 9 రాస్తాము. 9.5 వస్తే 10 రాస్తాం. ఇప్పుడు 8.5 వచ్చి 9 అనుకోండి, ఎంత కట్ చేస్తారు? అంటే పాయింట్కి 81 రూపాయలు కట్ అయింది కదండి. క్వింటా అది క్వింటాకి 81 రూపాయలు. ఒకవేళ 12% దాటితే 12% దాటితే లేదండి, తీసుకోవట్లేదు, అవకాశమే లేదు. మళ్ళీ పంపించేస్తారా వాళ్ళని? ఆరబెట్టుకోమని చెప్తారు. ఆరబెట్టుకుంటే మళ్ళీ తర్వాత 3 గంటలకు వెళ్ళి చూసి పాస్ అయితే పాస్ చేస్తాం. ఇప్పుడు సిచ్యువేషన్ కొంత ఇబ్బందిగానే ఉంది కదా, మొన్న దాకా వచ్చిన వర్షాలు ఇప్పుడు తగ్గిపోయింది. దాదాపు పాస్ అవుతానే ఉన్నాయి అన్ని బండ్లు. ఇది ఆరబెట్టుకుని ఇంతకుముందు దాదాపు 15-20 బండ్లు ఆరబెట్టుకునే వాళ్ళు ఒక వారం క్రితం. ఇప్పుడైతే లేదు, అందరు ఆరబెట్టుకొని రైతులు తెచ్చుకుంటున్నారు. మంచిగా పాస్ అవుతుంది. సీసీఐకి గిట్టుబాటు ధర. ఎన్ని క్వింటాళ్ళు ఒక ఎకరాకి మీరు తీసుకుంటున్నారు? యాప్ లోనే తెలిసిపోద్దా? అది అక్కడ సీసీఐ వాళ్ళు చెప్తారండి. 7 క్వింటాల వరకు పెట్టారు ఎకరానికి. దాని ప్రకారమే ఇక్కడ దిగుమతి చేసుకుంటారు. తర్వాత ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొక స్లాట్ బుక్ చేసుకొని ఇంకొక పేరు మీద, రైతు పేరు మీద మళ్ళీ దిగుమతి చేసుకోవాలి. ఓకే. సో ఇది రైతుల అంటే ఎట్లా ఇది టెక్నికల్గా వీళ్ళు ఎట్లా చేసి ఎట్లా తేమ శాతాన్ని డిసైడ్ చేస్తారన్న దానికి సంబంధించిన ఒక చిన్న ఇది. రైతులు ఎవరున్నారు ఇక్కడ? రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? రిజెక్ట్ అయిన బాబు ఎవరు? రండి బాబు, ఏమైంది? సో మీది రిజెక్ట్ అయిందా? ఏ ఊరు? మాండగాడ. ఏ మండలం? జైనత్. ఓకే. ఎందుకు రిజెక్ట్ అయింది మీది? 14 వచ్చింది అంటున్నారు. వారం రోజులు ఎండబెట్టిన, అయితే అది కుప్పగట్టిన జాగానే గరం వచ్చింది. కొంచెం ఒక రోజు ముందు ఎండబెట్టిన. ఓకే, అంతే. ఇప్పుడు మొత్తం 5 సార్లు చేసిన 14 వచ్చిందా? 13, 12 ఇట్లా చూపింది. ఒక జాల 15 చూపింది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ మీరు తీసుకుపోమంటున్నారా? ఏమో ఆరబెట్టు అంటున్నారు. ఇక్కడ ఎక్కడ ఆరబెట్టాలా? ఏమో ఎక్కడ. ఎంత పత్తి అయింది ఈసారి మీకు? అయింది 30 క్వింటాల దాకా అయింది. 30 క్వింటాల్ అయింది. మళ్ళీ మీరు ఒకవేళ ఆరబెట్టాలంటే మళ్ళీ మీ ఊరు దాకా పోవాలా? పోబడుతుంది. ఓకే. ఎట్లుందండి ఓవరాల్ గా? అంటే ఎకరానికి ఎంత ఖర్చు అయింది? 4 క్వింటాలు వెళ్ళింది. వీడికి ఖర్చు ఎక్కనైంది 70-80 వేలు అయినట్టే. ఎకరానికి 70? కౌలు నేను కౌలు చేస్తాను. కౌలు రైతులా? కౌలు రైతు. ఇప్పుడు యాప్ లో మీరు ఎన్రోల్ కావాలి కదా, ఎట్లా మీరు రైతు ఎండబెట్టినా ఇక్కడ వస్తుంది కదా అనుకున్నాం, అంతే తెచ్చిన. అట్లా కాదు, ఏదో యాప్ లో ఈ కపాస్ యాప్ లో మీరు ఎంటర్ ఈ కిసాన్ యాప్ తోటి మాకు ఏం తెలుస్తలేదు. నేను కూడా వేయలేదు, వేరే వాళ్ళతో చేపించిన. అవి మాకేం తెలియదు. 70,000 అయింది ఎకరాకి మీకు ఖర్చు? 70. కౌలు. ఎంత దిగుబడి ఎంత వచ్చింది? 4 క్వింటాలు పడ్డది వీడికి ఎకరకు. అంతే.
ఎందుకు 10-12 క్వింటాల్ వస్తుంది అని అంటారు కదా? వస్తుండే కానీ ఈ సంవత్సరం వర్షాలతోటి దెబ్బతిన్నది. ఇప్పుడు మొత్తం నష్టాలే కదా మీకు? నష్టాలే. ఇప్పుడు ఎకరాకి 70,000 పెట్టినా 7,4,25,000 2,80,000 అయింది. మీరు ఇంకా పత్తే అమ్మలేదు. ఒక బొండదేలు ఈగలం ఫస్ట్ తెచ్చిన. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? కౌలుకి ఎంత తీసుకున్నారు? 11 ఎకరాలు పట్టిన. 11 ఎకరాలు తీసుకున్నారు.